హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వర్షిత్ 937 అండి. ఇది ఇంకో రకం నోము అండి. ఈజీగా నోముకునే నోములు ఇవి. నావి అంతకుముందు సంవత్సరమే అయిపోయినాయి. డ్రై ఫ్రూట్స్ డబ్బాల నోము అండి. ఇలా 13 ప్లాస్టిక్ డబ్బాలు కానీ గాజు బౌల్స్ కానీ ఏవైనా తీసుకోవాలండి. మూత ఉన్నవి అయితే పోస్తే ఒలికిపోకుండా ఉంటాయి. 13 రకాల డ్రై ఫ్రూట్స్ పెట్టుకొని ఒక్కొక్క డబ్బాలో ఒక్కొక్క రకం డ్రై ఫ్రూట్స్ పూసుకోవాలండి. వీటిని డ్రై ఫ్రూట్స్ డబ్బాల నోము అంటారు. వీటిపైన ఒక గౌరమ్మ పెట్టుకొని 13 అన్నీ సెట్ చేసిన తర్వాత ఒక గౌరమ్మ పెట్టుకొని తల్లి గౌరమ్మ, పిల్ల గౌరమ్మ పసుపుతో చేసింది పెట్టుకొని వస్త్రం పెట్టి పూలు పెట్టి మనం నోముకోవాలండి. ఇవి డ్రై ఫ్రూట్స్ డబ్బాల నోము. ఈజీగా ఉంటాయండి, సులువుగా ఉంటాయి నోముకోవడానికి. 13 రకాల డ్రై ఫ్రూట్స్ అయితే చాలా అవైలబుల్గా ఉన్నాయి మార్కెట్లో. ఇప్పుడు అన్ని రకాలు దొరుకుతున్నాయండి. ఇవి డ్రై ఫ్రూట్స్ డబ్బాల నోము. ఇలా 13 అరేంజ్ చేసుకున్న తర్వాత వీటిపైన గౌరమ్మ పెట్టి నోముకోవడమేనండి. ఈ నోము ఈజీగానే ఉందా? మా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి. మీరు లాస్ట్ ఇయర్ నోముకున్న నోములు నా ఫోన్ ఒక కమెంట్ చేయండి, నేను మీకు కాల్ చేసి ఫొటోస్ తీసుకుంటాను. అలాగే ఇంకొకటి కాఫీ కప్పుల నోము అండి. ఇలా కప్స్ తీసుకోవాలండి 13. ఆ కప్పులలో ఒక్కొక్క దాంట్లో బ్రూ కాఫీ ప్యాకెట్ పెట్టాలి. అలాగే చిన్న పాల పౌడర్ ప్యాకెట్స్ దొరుకుతాయి. కొద్దిగా షుగర్ కూడా అందులో ప్యాక్ చేసి వేయాలి. ఇది కాఫీ కప్పుల నోము. ఇది కూడా ఈజీగా ఉంటుందండి. దీంట్లో ఎక్కువ కష్టపడాల్సింది ఏమి ఉండదు. అన్నీ చిన్న చిన్నవి పెట్టుకుంటే అయిపోతుందండి. ఇలా 13 జతలు అన్నీ 13 అరేంజ్ చేసుకున్న తర్వాత వీటి ముందట ఒక గౌరమ్మ పెట్టి నోముకోవాలండి. ఇది కాఫీ కప్పుల నోము. చిన్న ప్యాకెట్స్ దొరుకుతాయండి. కాఫీ ప్యాకెట్, నెస్కాఫేస్ కానీ బ్రూ కాఫీ కానీ ఇది నోముకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇవైతే పచ్చళ్ళ ప్యాకెట్ల నోమండి. 13 పచ్చళ్ళు తీసుకొని ఒక ప్లేట్లో కానీ పెద్ద తాంబూలంలో కానీ పెట్టుకొని నోముకోవచ్చు. లేదు కాదు పచ్చళ్ళ డబ్బాలు 13 రకాలు అంటే 13 రకాల డబ్బాలు పెట్టుకొని ఒక్కొక్క దాంట్లో ఒక రకం పచ్చడి పెట్టుకొని నోముకోవచ్చు. లేదా ఇలాంటి ప్యాకెట్స్ 13 పెట్టి కూడా నోముకోవచ్చు. లేదు అంటే మన ఇంట్లో అయితే కంపల్సరీగా అన్ని రకాల పచ్చళ్ళు అయితే ఉంటాయి కదండి. అల్లపావ అని, ఆవకాయ అని, ఉప్పావ అని, బెల్లమావ అని, ఇలా ఇంట్లో దొరికే ఆవలన్నీ ఒక్కొక్క రకం డబ్బాలలో పెట్టుకొని ఇలా 13 రకాల డబ్బాలు అరేంజ్ చేసుకున్న తర్వాత ఒక గౌరమ్మను పెట్టుకొని నోముకోవాలండి. ఇది 13 రకాల పచ్చళ్ళ నోము. ఇలా ప్యాకెట్స్ కూడా దొరుకుతాయి కాబట్టి 13 రకాల పచ్చడి ప్యాకెట్ పెట్టుకొని ఒక తాంబూలంలో గౌరమ్మను పెట్టుకొని కూడా నోముకోవచ్చు. ఇది 2 విధాలుగా కూడా నోముకోవచ్చు. ఇవి పచ్చళ్ళ డబ్బాల నోము లేదా పచ్చళ్ళ ప్యాకెట్స్ నోము అని కూడా అంటారు. ఇది కూడా చాలా సులువుగా ఉంటుంది. ఇంట్లో అయితే కొన్ని రకాల అయితే పచ్చళ్ళు దొరుకుతాయి కదండి. అలా నోముకొని ఎవరికైనా పెడితే కూడా యూజ్ అవుతుంది. 13 రకాల పచ్చళ్ళ నోము లేదా 13 రకాల పచ్చళ్ళ ప్యాకెట్ల నోము అండి. మా వీడియోస్ కనుక నచ్చితే లైక్ చేయండి, ప్లీజ్ షేర్ చేయండి. అలాగే మీరు లాస్ట్ ఇయర్ నోముకున్న నోములు ఉంటే మా ఛానల్కి సెండ్ చేయండి, కమెంట్ చేయండి, నేను మీకు కాల్ చేసి తీసుకుంటాను. అలాగే ఇలాంటి ప్లాస్టిక్ డబ్బాలు కానీ గాజు బౌల్స్ కానీ మూతున్నవి తీసుకోవాలండి. ఇవి 13 రకాల అప్పడాల డబ్బాలండి. 13 రకాల మార్కెట్లు చాలా ఉంటాయి. నేనైతే బొంగులు బ్యాట్స్ వేసాను. ఇలా రకరకాల రింగ్స్ టైపు, బ్యాట్స్ టైపు, ఫ్లవర్స్ టైపు, కోన్ టైపు ఇలా చాలా వెరైటీస్ వస్తాయి కదండి. అవి 13 డబ్బాలలో పోసుకొని నోముకోవాలండి. అలాగే 13 సెట్లన్నీ అరేంజ్ చేసుకున్న తర్వాత ఒక గౌరమ్మ పెట్టి నోముకోవడమే అండి. చాలా ఈజీగా ఉన్నాయి కదండి 13 రకాల అప్పడాల డబ్బాల నోము. ఇవి కూడా నాదే అయిపోయిందండి నోము. ఎవరైనా ఇలాంటివి చూస్తే ఈజీగా ఉండేవి నోముకుంటారు కదా అని నేనైతే ఈ వీడియో చేశాను. బాగున్నాయా? మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఇలా 13 రకాలు 13 డబ్బాలలో పోసి మూతున్నవి అయితే ఒలికిపోకుండా ఉంటాయి. అందుకే మూతున్న డబ్బాలు అయితే తీసుకోవాలండి. మా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి.